సహోదరి సహోదరులందరికీ మహాదేవుడు మంచి దేవుడైన యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన 40 రోజుల ప్రార్థనలో ఈరోజు 29 రోజు. కాబట్టి ఈ రోజున మీ ప్రాంతంలో ఉన్న మీ అందరికీ ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే, మరి మనం చాలా మంది తల్లులు భూలోకంలో ఉంటారు, కానీ మనం మన తల్లిని, లేకపోతే మంచి తల్లి అని అనిపించుకోవాలంటే కొన్ని లక్షణాలు ఆ తల్లిలో మనం గమనిస్తూ ఉండాలి. మంచి తల్లిని ఎవరిని అంటారంటే, జనరల్ గా మనం ఏ తల్లి అయితే మరి 9 మాసాలు మోసి ఆ యొక్క ప్రసవ వేదనను అనుభవించి ఒక బిడ్డను కంటదో, ఆ బిడ్డను కన్న తల్లిని మనం మంచి తల్లి అని అనలేం. కానీ తర్వాత కాలంలో ఆ బిడ్డని పెంచిన విధానాన్ని బట్టి, ఆ బిడ్డ పక్షంగా చూపించిన ప్రేమ, ఆ బిడ్డని మరి సాకిన విధానం, ఆ బిడ్డని పెంచిన విధానం, ఆ క్రమశిక్షణలో పెట్టిన విధానం, వీటినన్నిటిని బట్టి, అలాగే ఆ బిడ్డ అనారోగ్యం అయినప్పుడు, బలహీనుడైనప్పుడు, ఆ బిడ్డ బలహీన స్థితిలో ఆ తల్లిగా ఆమె ఆదరించిన విధానాన్ని బట్టి, ఆ యొక్క బిడ్డని ఆరోగ్యవంతుడిగా చేసిన విధానాన్ని బట్టి, సన్మార్గంలో నడిపించిన విధానాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఆ తల్లిని మంచి తల్లిని మనం పిలుస్తూ ఉంటాం. కొంతమంది ఈ రోజున తల్లులు అయినటువంటి వారు మరి బిడ్డని కని మరి పారవేసేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి తల్లి 9 మాసాలు మోసినప్పటికీ మరి కన్నప్పటికీ ఆ తల్లి మంచి తల్లి కాదు. కారణం ఏంటంటే, కన్న తర్వాత ఆ బిడ్డని సరైన విధానంలో చూడకుండా మరి నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, మరి యేసు ప్రభు మంచి దేవుడు అని ఎందుకు మనం పిలుస్తా ఉన్నాం? మంచి దేవుడు అనడానికి గల మరి కారణాలు ఏవైనా ఆయనలో ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని కారణాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమగల దేవుడు. కారణం ఏంటంటే, ఆయనే మనల్ని సృజించినటువంటి వాడు. నా తల్లి గర్భంలో నన్ను రూపించిన వాడు నీవే అని రాయబడింది. కాబట్టి ఈ రోజున మానవులుగా మనం మరి మన కన్న తల్లి 9 మాసాలు మోసినప్పటికీ ఆ తల్లి గర్భంలో మనల్ని రూపించిన వాడు, ఆయన చేతిరే మనల్ని మరి ఈ రూపాన్ని ఇచ్చినాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తమును ఆయన ద్వారా, ఆయన మూలంగా కలిగినది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను సృష్టించిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు చేత మనందరం కూడా కలిగి చేయబడ్డాం. అంతేకాదు, మరి కలిగి చేయబడిన మనకి కావాల్సినవన్నీ కూడా దేవుడు మనం పుట్టక మునిపే ఈ యొక్క ప్రకృతిలో ఆయన ఉంచాడు. మరి పైన ఆకాశాన్ని, కింద భూమిని, మనం త్రాగడానికి నీరుని, మనం పీల్చడానికి గాలిని, మన మీద ఉదయించడానికి సూర్యుడిని, అలాగే మనకి ఆహారాన్ని అనుగ్రహించడానికి ఈ మొక్కలు, జంతువులు, వీటిని అన్నిటిని కూడా మరి ఆయన కలుగు చేశాడు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే, ప్రియమైన సహోదరులరా, ఈ ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. అదే కాదు, మరి మనందరికీ అవసరమైనవన్నింటినీ కలుగు చేసిన, పంచభూతాలని కలుగు చేసినటువంటి వాడు. మరి అందుకొరకే దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైన సమస్తమును ఆయన మూలంగాను ఆయన ద్వారాను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి మరి ఆ ప్రేమగల దేవుడు అని ఎందుకు చెప్తున్నాం అంటే, నెంబర్ 1 మొట్టమొదటి కారణం, ఆయన నిన్ను నన్ను రూపించినటువంటి వాడు. రెండవదిగా మనం సృష్టింపబడిన తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చాడు. మరి తినుటకు ఆహారాన్ని, అలాగే జీవించడానికి అవసరమైనవన్నీ కూడా దేవుడి సృష్టిలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మన పోషకుడు. మనల్ని మరి సృష్టించిన వాడే కాదు, రెండవదిగా ఆయన మన పోషకుడు. ఆయనే కనుక తన గాలిని ఒక 10 నిమిషాలు కనుక ఆపాడు అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా తన గాలిని, మనం అనుకుంటాం చెట్లు గాలిస్తున్నాయని. మరి చెట్టు గాలి ఇవ్వడానికి చెట్టు ఊగాలి కదా, చెట్టు ఎలా ఊగుతుంది? ఏమంటే అసలు గాలి ఎలా వచ్చింది? దేవుని వాక్యం చెప్తుంది, తన ధనాగారాల్లో నుంచి గాలిని ఆయన ఇస్తా ఉన్నాడు. ఏమండి, తన సూర్యుడిని మన మీద ఉదయింపజేస్తా ఉన్నాడు, తన వర్షాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకొరకు చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన్ని నమ్మకపోయినా, ఆయన ఎందుకు విశ్వసించకపోయినా, లేదా ఆయన దూషిస్తున్నప్పుడు కూడా ఆ ప్రేమగల దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మరి మంచి చెట్టు, ఫలాలు ఇచ్చే చెట్టు, చెడ్డోళ్ళు కొట్టినా కాయల కింద పడతాయి, మంచి వాళ్ళు కొట్టినా పడతాయి. ఏమండి, ఆ మంచి చెట్టు అందరికీ ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈ మంచి దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోయినా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తని దేవుడు మరి కావాల్సినన్ని కూడా దేవుడు మనకు సమకూరుస్తూ ఉన్నాడు. తర్వాతగా మనం గమనించినట్లయితే, ఏ తల్లిని మంచి తల్లి అంటామంటే, ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో మరి అస్వస్థత ఉన్నప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ యొక్క యోగక్షేమాలు చూసి ఆ బిడ్డ ఆరోగ్యవంతురానికి ప్రయాసపడుతుందో, హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి ఎంతో ప్రయాసపడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మానవులుగా మన పాపం అనే వ్యాధి చేత మూలుగుతున్నప్పుడు ఏ భేదము లేదు,
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమ, ఆ యొక్క నిత్య జీవం, పరలోకం, స్వర్గం వెళ్ళలేని స్థితిలో పాపం చేత పీడించబడుతున్న మానవ జాతిని రక్షించుటకు ఆ ప్రేమగల దేవుడు తను తాను తగ్గించుకొని నీ వల్లే నా వల్లే ఒక మానవుడు ఈ లోకంలో జన్మించి మనందరి కొరకు ఆ కలువరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని మన పాపములకు ప్రాయశ్చిత్తంగా, మన అపరాధములకు మరి క్రయధనంగా యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించారు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్న ఆ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. అందుకొరకే ఇందాక చదివిన వాక్యం, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడిని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించారు. దీంట్లో ప్రేమ ఉన్నదే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రేమ గల దేవుడు అంటే ఆయన మనం సృష్టించాడు, మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. అంతేకాకుండా మన పాపం అనే వ్యాధి నుంచి మరి విడిపించడానికి అవసరమైన క్రయధనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చిందించారు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి మన యొక్క జన్మ కర్మ పాపములు ఊరికే పోవు. మనం చేసే పుణ్యకార్యాల వల్ల మన పాపం నుండి విడుదల ఉండదు. మనలో చాలా మంది అపోహ ఏంటంటే ఎక్కువ మంచి పనులు చేస్తే పాపాలన్నీ కుట్టేస్తాడు అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే ప్రభు నుండి ప్రియమైన సహోదరులరా, మరి పాపమని ఈ మురికి పోవాలంటే మంచి పనులు చేయడం ద్వారా కాదు, కానీ ఈ పాపమని మురికిని పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ పక్కనే కాలంలో ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి, తల్ల మునిగిపోయాడు శుభ్రంగా. ఆ చిన్ని బిడ్డ ఆ పైన కిందకి మురికి కారుతా ఉంది. ఏమంటే అప్పుడు ఆ బిడ్డతో, బాబు నీ మురికి పోవడానికి నీ జేబులో ఉన్న డబ్బులు, లేకపోతే మీ అమ్మ నాన్నల చేత అన్నదానం చేయించి నీ మురికిపోద్ది, లేకపోతే వారికి లేనట్టు వారికి పుస్తకాలు కొనివి రక్తదానం చెయ్యి, అప్పుడు నీ మురికిపోద్ది అంటే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. మంచి పనుల వల్ల ఒంటికి పట్టిన మురికే పోనప్పుడు మంచి పనుల వల్ల మన ఆత్మకు పట్టిన మురికి ఎలా పోద్ది అంటే, ఆ మురికి పోవాలంటే ముందేం చేయాలి? ఆ బిడ్డని ఆ కాలంలో తీసి కుళాయి దగ్గరకు నీటి దగ్గరకు తీసుకెళ్ళి శుభ్రంగా నీళ్ళు వేసి కడిగి ఆ యొక్క సబ్బెట్టి తోమి చాలా చాలా చేస్తేనే కానీ మురికి పోదు. అలాగే ఈ పాపమని మురికి పోవడానికి మరి పరిశుద్ధమైన రక్తం అవసరం. అందుకొరకే ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి పరిశుద్ధులైన దేవుడు, రక్తమాంసములు లేని ఆ దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి రక్తమాంసములు ధరించుకొని తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఏమీ లేనటువంటి వాడికి ఈ లోకంలో జన్మించి జీవించి మనందరి కొరకై ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని సమర్పించారు. దీంట్లో దేవుని ప్రేమ ఉంది. కాబట్టి శిలువ వార్త, శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు మరణించడం ఏదో ఒక కేవలం క్రైస్తవులకు మాత్రమే కొరకే కాదు, ఆయన అందరి కొరకు ఆ యొక్క కార్యాన్ని చేయడం జరిగింది. అందువరకే ఆయన మరణించడానికి ముందు రోజు రాత్రి ఆ శిష్యులతో చెప్పిన మాటలు, ఒక బౌల్, ఒక పాత్రను పట్టుకొని ఆయన మాటలు, ఇదిగో అనేకుల కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తము, అనగా అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకై. ఊరికే కాదు, చేతకాక శక్తి లేక ఆయన చనిపోలేదు, కానీ మానవులందరినీ కూడా వారి వారి పాపం నుంచి విడిపించడానికి, వారి పాపం నుండి క్షమించడానికి అవసరమైన రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ కారణాన్ని బట్టి ఇంత ఉదయం వేళ మరి ఆ విషయాన్ని నమ్మిన మేము, విశ్వసించిన మేము అదే విషయాన్ని మీకు ప్రకటన చేస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన చనిపోయింది మా ఒక్కరి గురించి కాదు, ప్రపంచంలో ఉన్న వారు అందరి గురించి ఆయన ఈ లోకంలో తన జీవితాన్ని జీవించి తన యొక్క ప్రాణాన్ని పెట్టారు. అందుకో దేవుని వాక్యం చెప్తా ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోనికి వచ్చాను. అమెరికాకు వచ్చినట్టు లేదు అక్కడ, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడే వారికి కొరకు వచ్చినట్టుగా లేదు, లేకపోతే క్రైస్తవుల కొరకు వచ్చినట్టుగా లేదు, కానీ నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. యేసు ప్రభు వారు వచ్చింది నీ కొరకే. యేసు ప్రభు వారు జన్మించింది, యేసు ప్రభు వారు జీవించింది, యేసు ప్రభు వారు మరణించింది మనందరి కొరకు, మనందరి యొక్క క్షేమం కొరకు. మనందరం కూడా పాపం నుండి విడిపింపబడి నిత్యరాజ్యంలోనికి వెళ్లాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభు వారు తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఆయన మన వైపు తన చేతులు చాపుతా ఉన్నాడు. మనం నశించిపోవడం ఇష్టం లేక, మనం నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేక, పాపం బట్టి కృషించిపోవడం ఇష్టం లేక, పరిశుద్ధులైన దేవుడు మన పాపములను కడిగివేయడానికి, మనకి పరిశుద్ధులుగా చేయడానికి, పరిశుద్ధ మార్గం నడిపించడానికి ఆ ప్రేమగల దేవుడు నీ వైపు చూస్తా ఉన్నాడు. ఈ రోజున లోకంలో చాలా మంది తల్లులు ఉండొచ్చు, కానీ మంచి తల్లి యొక్క లక్షణాలు ఎలాగైతున్నాయో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మంచి దేవుడు అనడానికి ఈ విషయాలన్నీ మీకు ప్రకటన చేస్తున్నాం. అంతేకాదు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నాతో పాటు మిమ్మల్ని ఉంచుకోవడానికి, లేదా నాతో పాటు మీరు ఉండడానికి నేను మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో
రాయబడిన మాటలు, నేను మీకు స్థలము సిద్ధపరచా వెళుచున్నాను, నేనుండి స్థలంలో మీరు ఉండిలాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎందుకు ఈయన మంచి దేవుడు అంటే, ఆయన ఈ లోకంలో మనల్ని విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. కన్న తల్లి అయిన తన బిడ్డను మర్చినేమో గాని నేను నిన్ను మరవను, నరచేతుల మీద నిన్ను చెక్కుని ఉన్నాను, నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను, నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి ఏ తల్లి కూడా ఇలాంటి మాటలు తన బిడ్డలతో చెప్పలేదు. కారణం ఏంటంటే, మన అన్ని సందర్భాల్లో అన్ని వేళల్లో మన బిడ్డలతో ఉండలేం. కానీ దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమగల దేవుడు నిన్ను వెంబడించేవాడు, మరి నీ చేయి పట్టుకుని నిన్ను నడిపించేవాడు, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీకు సమస్యల్లో పరిష్కారాన్ని చూపించే దేవుడు. మరి ఈ లోకంలో నీ కొరకు ఆయన ఎంతో మరి ప్రేమతో ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. తన కుమారునిగా, తన కుమార్తెగా నేను చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అందుకొరకే యోహాను సువార్త 1:12 తన అందరూ అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఈ రోజు నీ అధికారాన్ని కేవలం ఏదో ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి ఆయన ఇవ్వలేదు. కానీ తను అందరూ అంగీకరించిన వారందరికీ, మీరు స్త్రీలైనా, పురుషులైనా, చిన్న బిడ్డలైనా, ఎవరిస్తులైనా, చదువు వచ్చినా రాకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఎవరికైనా కానీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అందరికీ కట్టబెట్టాడు. ఆ అధికారాన్ని మేము ఉపయోగించుకున్నాం. మీరు కూడా ఉపయోగించుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాం. ఎలాగూ దేవుని పిల్లలను కాగలం అంటే, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం ద్వారా. ఆయనే సృష్టికర్త, ఆయనే నా పాపం కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, ఆయన చిందించిన రక్తం ద్వారా మాత్రమే నాకు విడుదల ఉంది, ఆయన పరిశుద్ధంగా నన్ను నడిపించగలడు అని ఎవరైతే నమ్ముతారో వారందరికీ మరి తన యొక్క నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది నమ్మకంతో కూడిన పని, దీనికి డబ్బులతో పని లేదు, మరి ఇతరత్ర విషయాలతో పని లేదు. కానీ నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, నువ్వు ఒప్పుకుంటే ఈ రక్షణ, విలువైన భాగ్యము మీకు దొరుకుతుంది. అందుకొరకే దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీవు రక్షింపబడతావు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, అనగా పాపం నుండి విడిపింపబడి పరిశుద్ధంగా జీవించి పరలోకానికి వెళ్లే భాగ్యాన్ని బైబిల్ భాషలో రక్షణ అంటారు. ఈ రక్షణ చాలా విలువైంది. ఈ లోకంలో బంగారం అంతా అమ్మినా కానీ రక్షణ కొనలేం. అంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం చెప్పబడింది, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్యలను నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడును అని ప్రభు పిలుస్తున్నారు. కాబట్టి ఈ పిలుపుని మీరందరూ మరి ఆలోచన చేయండి, మరి విశ్లేషణ చేయండి. ఈ విధంగా నీ కొరకు నిన్ను సృష్టించిన దేవుడిగా, మరి నీ కొరకు దిగి వచ్చిన దేవుడిగా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా, నీతో ఎల్లప్పుడూ ఉండేవాడిగా, నీకు స్వర్గం ఇచ్చే దేవుడిగా ఎవరైనా ఉన్నారో ఆలోచన చేయండి. మరి ఈ అన్ని లక్షణాలు కూడా యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నప్పటికీ సమయాభావం వల్ల అన్ని మీకు చెప్పలేకపోయాం. మరి మరింత వివరాలు తెలుసుకోవడానికి మీకు ఇవ్వబడిన పుస్తకాలు చదవండి ప్రేమతో. అలాగే పరిశుద్ధ గ్రంథం, మత గ్రంథం కాదు ఇది, ప్రపంచంలో సుమారు 2000 భాషల కంటే ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కూడా కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించి చదవండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. జయరామారుపేట నొనగుప్పల వారి వీధిలో ఉన్న మరి హౌస్ ఆఫ్ జీఎస్ యేసు మందిరం తరపున మీ మధ్యకి రావడం జరిగింది. ఈవిడ పేరేం? అలాగే ఇక్కడ స్థానికంగా పాత పేరేం పేరమ్మా? అత్తమ్మ పేరు, పాత పేరు ఏదో ఉంటుంది కదా, సహోదరి వెంకటలక్ష్మి గారు, ప్రభుల్లో శాంతం గారు, వారు ఇక్కడ నుంచి మందిరానికి వస్తున్నారు. ఒకవేళ మీకు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంటే కనుక వారితో పాటు మందిరానికి రావచ్చు. ఒకవేళ మీకు దగ్గరగా ఉన్న మందిరానికి మీరు వెళ్తుంటేదైతే మీ మందిరానికి వెళ్ళి, ఆయా మందిరానికి వెళ్ళి మీరు ప్రభుల్లో ఎదగాలని కోరుతున్నాం. అదే సమయంలో మీరు వేరే ఊర్ల నుండి వచ్చి మరి చుట్టాలని బట్టి ఇక్కడికి వచ్చి ఉంటే కనుక మీరు మీ ఊర్లు వెళ్ళిన తర్వాత అయితే దేవుని సన్నిధికి వెళ్ళండి. మరి గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు పెద్దలు. ఇంట్లో కూర్చొని నేను ఏదో చేసుకుంటానంటే అవధి. మన సమాజంలోనికి వెళ్ళాలి, సంఘంతో ఉండాలి, సేవకులతో ఉండాలి. అప్పుడు అనేకమైన విషయాలు మనకి బోధించబడతాయి. తద్వారా మనం ప్రభువులో ఉండగలం, మరి పరిశుద్ధంగా జీవించగలం. మరి అలాంటి సంఘ సహవాసానికి కూడా రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా దీవించిన గాక. చిన్ని